హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఇంకా బాగుండాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే భోగి రోజు నేను చేసుకున్న పూజ మీ అందరితో షేర్ చేస్తానండి. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ వీడియో వచ్చేసరికి సంక్రాంతి కూడా అయిపోయి ఉంటుందండి. అయినా కూడా నేను భోగి రోజు ఎలా పూజ చేసుకున్నానో, ఈరోజు ఒక మంచి రోజండి. గోదాదేవి కళ్యాణం జరిగిన రోజు నేను పూజ ఎలా చేసుకున్నాననేది మీతో షేర్ చేస్తానండి. ఒకవేళ వీడియో నచ్చిందనుకోండి, ప్లీజ్ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇదొచ్చేసి భోగి ముందర రోజు అనమాట. ఇప్పుడే నేను మార్కెట్ నుంచి వచ్చాను. ఇంకా తీసుకొచ్చిన సామాన్లన్నీ ఒక్కొక్కటిగా తీసి పేర్చుకుంటున్నాను అనమాట. అంటే ఏవైనా మర్చిపోయానంటే మళ్ళీ నేను తీసుకొద్దాం అని చెప్పేసి. ఆ తర్వాత పువ్వుల దండలు కూడా తీసుకొచ్చానండి. విడిగా పువ్వులు కూడా తీసుకొచ్చాను పూజ కోసం. ఆ తర్వాత అలంకరణ కోసం ఇలా బంతి పువ్వుల దండలు కూడా తీసుకొచ్చాను. ఇంకా తెచ్చిన పువ్వుల్లో కూడా ఒక్కసారి చెక్ చేస్తున్నానండి. ఏవైనా పాడైపోయినవి వచ్చుంటాయని చూస్తున్నాను. ఇంకా ఇలా సర్దుకున్న తర్వాత అయితే హరిదాసులు వచ్చారండి. ప్రతిసారి అయితే గంగిరెద్దు కూడా తీసుకొస్తారు. ఈసారి ఏంటంటే ఎక్కడో ఒక చోట పెట్టారు జంక్షన్‌లో. వీళ్ళైతే వచ్చారండి. నేనైతే ప్రతిసారి వీళ్ళకి ఏంటంటే వీలైతే డబ్బులు ఇస్తుంటాను. లేకపోతే బియ్యం ఇలాంటివి కూడా నేను ఇస్తూ ఉంటానండి. ఆ తర్వాత చిన్న వీడియో తీశానండి. వాళ్ళకి తెలియకుండానే తీశాను. పాపం ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి. అయితే భోగి రోజు గోదాదేవి కళ్యాణం అని చెప్పాను కదండీ! అది మనందరికీ తెలిసిందే. అయితే నేనైతే ఇంట్లో కళ్యాణం చేయలేకపోతున్నానండి. కొన్ని అయితే వస్తువులు కావాలి, వాటికి కొన్ని అరేంజ్‌మెంట్స్ కావాలి. నాకైతే అవి సరిగ్గా సెట్ అవ్వలేదు. కానీ వచ్చే సంవత్సరం చెయ్యాలని అనుకుంటున్నానండి. అయితే నా మనసులో మటుకు ఒకటి తట్టిందండి. ఏంటంటే ఒక కళ్యాణం జరుగుతున్నది అనంటే, ఆ కళ్యాణం కోసం అంటే ఆడపిల్లకి అత్తవారింటికి పంపిస్తున్నప్పుడు మనం ఎలా సారీ అనేది అరేంజ్ చేస్తామో, ఆ అరేంజ్‌మెంట్ అయితే నేను చిన్నగా చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో అయితే గోధుమ పిండితోటి స్వీట్ ఒకటి చేస్తున్నానండి. అలాగే కాజాలు కూడా చేస్తున్నాను. ఆ తర్వాత అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఎలాగంటే మనం ఒక ఆడపిల్ల పెళ్లిలో సారీ ఐటెమ్స్ పెడతాం కదండీ! ఎగ్జాక్ట్‌గా ఎలాగంటే నా పెళ్లిలో మా డ్యాడీ ఎలా చేశారో చిన్న అరేంజ్‌మెంటేనండి. పెద్దగా ఏం కాదు. ఆ అరేంజ్‌మెంట్ అయితే నేను చేస్తామని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండీ! గోధుమ పిండితోటి గొజ్జ అంటామండి. శారీలో మనం ఎక్కువగా పెడుతూ ఉంటాము. వాటిని నేను ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే గోధుమ పిండిని కొంచెం నెయ్యితో వేయించేసానండి. నెయ్యి వేసి ఫస్ట్ కొంచెం వేయించేసాను. ఆ తర్వాత ఇందులో కొంచెం మరుగు నూనె, అలాగే కొంచెం సోంపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసి కలుపుకుంటున్నానండి. ఎలాగంటే మనకి చూడండి ఇలాగా పొరలు పొరల్లాగా వస్తాయి చూడండి లోపల. ఆ విధంగా నేను తయారు చేసుకుంటున్నాను. ఆ తర్వాత చపాతీ పిండి కంటే కొంచెం నేను గట్టిగానే ఉంచానండి పిండిని. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా మనం షేప్ ఇచ్చుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. అంటే గోదాదేవి కళ్యాణం చేసే ఒక బుక్ ఉన్నదండి. ఆ బుక్ ప్రకారం అయితే మనం ఇంట్లో చేసుకోవచ్చు. కానీ నా దగ్గర అది అవైలబుల్‌గా లేదు. కాబట్టి నేను ఈ గుడిలో కూడా కళ్యాణం జరుగుతున్నది ఎప్పుడు చూడలేదండి. నాకు ఏంటంటే నా పెళ్ళిలో జరిగినవి కొంచెం ఏదో గుర్తున్నది. అంటే దాదాపుగా 18 సంవత్సరాలు దాటిపోయాయండి నా పెళ్ళయి. కానీ కొంచెం అయితే గుర్తున్నది మటుకు. ఆ విధంగా నేను కొంచెం అరేంజ్‌మెంట్ అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా! నేను వేయించిన ఈ స్వీట్స్ అన్నీ అంటే గొజ్జాలన్నీ ఇలా పాకంలో వేసేసానండి. ఇవేంటంటే గోధుమ పిండి కదా! కొంచెం మనకేంటి లోపల వరకు పాకం వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం పాకంలో కూడా నేను ఉడికించేస్తున్నానండి. ఆ తర్వాత ఇది చల్లారిపోతే మనకి ఇలా షేప్ వచ్చేస్తుందండి. ఈ స్వీట్ చూస్తే మీకు దాదాపుగా గుర్తొచ్చేసే ఉంటుంది. గొజ్జ అంటాం చూడండి. అయితే ఒక స్వీట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే నేను మైదా పిండితోటి కాజాలు రెడీ చేసుకుంటున్నానండి. మడత కాజా అంటాం చూడండి, అది నేను రెడీ చేసుకుంటున్నాను. ఒక 2 కప్పుల వరకు మైదా తీసుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం సోడా కూడా వేసుకున్నానండి. సేమ్ అలాగే మనం గోధుమ పిండి గొజ్జాలు ఎలా చేసుకున్నానో, అలాగే ఈ మైదా పిండితో కాజాలు కూడా ఇంచుమించుగా అదే ప్రొసీజర్ అండి. ఆ తర్వాత కొంచెం వేడి నూనె కూడా కలుపుకున్నానండి. అదేంటంటే డాల్డా గాని, నెయ్యి గాని కూడా మనం వేసుకోవచ్చు. కానీ నేనైతే ఆయిలే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ పిండి కలిపేసి ఒక్క అరగంట సేపు వరకు మనం రెస్ట్ ఇచ్చేయాలండి. అలాగైతేనే మనకి చాలా టేస్టీగా వస్తాయి.
ఇంకా ఇలాగా పిండి కలిపేసి ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలన్నాను కదా! ఈ అరగంట లోపలైతే మిగతా పనులన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకున్నానండి. అంటే మనకి పండగొచ్చిందంటే ఇల్లు సర్దుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం వీటి కోసం కూడా మనం చాలా టైం అయితే కేటాయించాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక చిన్న ఉండ తీసుకున్నానండి. దాన్ని ఫస్ట్‌గా అయితే నేను రొట్టెలాగా ఒత్తేసుకున్నాను. మధ్యలో కొంచెం నెయ్యి వేశానండి. ఆ తర్వాత పొడి పిండి కూడా మైదా పిండే వేశానండి. ఆ తర్వాత ఒక రోల్‌లాగా దీన్ని చుట్టేసానండి. ఇక్కడైతే నా రొట్టెల పీట కొంచెం మీకు జిడ్డుగా కనిపిస్తున్నది కదండీ! ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇంతకు ముందరే నేను గోధుమ పిండితోటి స్వీట్ తయారు చేశాను కదా! కాబట్టి అలాగ మీకు జిడ్డుగా కొంచెం కనిపిస్తున్నది. ఆ తర్వాత ఇలా రోల్‌లా చేస్తున్నాను కదండీ! నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మళ్ళీ మనం వేలుతోటి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మెల్లిగా కొంచెం ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం పాకంలో వేసేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా వచ్చిందండి. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ కొంచెం నేను సైజులో కొంచెం చిన్నగా చేసేసాను అనిపిస్తున్నదండి. మరి కొంచెం పెద్ద సైజ్ అయ్యుంటే ఇంకా బాగున్ను అనిపిస్తున్నది. ఆ తర్వాత ఇక్కడ చూడండి 2 కప్పుల వరకు నేను మైదా తీసుకున్నాను కదా! చాలా వరకు స్వీట్‌లయితే తయారైపోయాయి. ఇదేంటంటే పండగలకి మనం ఒక్కసారి చేసేసుకున్నామంటే ఒక వారం వరకు మనకి నిలువుంటాయి. చాలా బావుంటాయండి. ఇంకా 2 రకాల స్వీట్లు కంప్లీట్ అయిన తర్వాత అయితే వీటిని ఒక బాక్స్‌లో ఉంచానండి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి సాయంత్రం టైం అనమాట. 7:30, 8 అవుతుంది. నేనైతే ఇక్కడ ముగ్గు వేసేందుకు వచ్చానండి. అలాగే గుమ్మానికి పసుపు, కుంకంతో అలంకరణ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ముగ్గంతా వేసిన తర్వాత లుక్ అయితే ఇలాగున్నది. చూడడానికి చిన్న ముగ్గు అయినా కూడా కొంచెం ఎక్కువ టైమే పట్టిందండి ముగ్గు వేయడానికి. ఆ తర్వాత ఇదొచ్చేసి మార్నింగ్ అనమాట. ముగ్గు నైట్ ఎలాగుంది, మార్నింగ్ ఎలాగుందని చిన్న వీడియో క్లిప్ అయితే నేను తీసుకున్నానండి. ఇంకా ఈ వీడియో చూస్తున్నారు కదా! ఇది వచ్చేసి భోగి రోజు మార్నింగ్ అనమాట. 4:30 అలాగవుతుందండి. నా పూజంతా కంప్లీట్ చేసుకున్నాను. అలాగే తెచ్చుకున్న పువ్వులన్నీ అలంకరణ చేసుకున్నానండి. ఆ తర్వాత స్వామివారు అలాగే అమ్మవారు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురులాగా ఎంత చక్కగా ఉన్నారు కదా! చాలా కళగా ఉన్నారు కదా! అలాగే తులసి దళాలతో కూడా నేను చక్కగా పూజ చేసుకున్నానండి. అత్యంత శక్తివంతమైన వ్రతాన్ని ఆచరించిందండి గోదాదేవి. శ్రీ వ్రతాన్ని ఆచరించి రంగనాథ స్వామికి సొంతం చేసుకున్న రోజుది. భోగభాగ్యాలు అందుకున్న రోజనమాట గోదాదేవి ఈరోజు. చాలా పవిత్రమైన రోజండి. చాలా మంచి రోజు. ఈ కళ్యాణం మనం చూసినా కూడా చాలా మంచిదండి. ఆ తర్వాత ఫస్ట్ అయితే నేను పూజ చేసేసుకున్నాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇంతకు ముందరే నేనైతే సారెంతా అరేంజ్ చేసుకుంటున్నానని. పాకం చలివిడి కూడా తయారు చేశానండి. ఆ తర్వాత పళ్ళు ఇది వచ్చేసి చూస్తున్నారు కదా! కురుడి కూడా నేను తెచ్చుకున్నానండి. అంటే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు తలంబ్రాలు పోసుకుంటారు కదా! కాబట్టి అలా సిద్ధం చేసుకున్నాను. ఇంకా పసుపు, కుంకం ఇంకా గాజులు, పువ్వులు, గోరింట అలాగే నల్ల పూసల దండ ఇవన్నీ కూడానండి ఎంతవరకు నాకు గుర్తున్నాయో అవన్నీ నేను ముందరే పేపర్‌లో నోట్ డౌన్ చేసుకున్నానండి. అవన్నీ నేను తీసుకొచ్చానండి. అసలు గోదాదేవి 30 పాసురాలు పాడారు కదండీ! ఒక్కొక్క పాసురం ఎంత గొప్పదో! అంటే మనం ఈ వ్రతాన్ని ఎలాగ ఆచరిస్తాము? ఆచరించడం వలన ఏం జరుగుతుంది? అవన్నీ కూడా చక్కగా వివరించారండి. అంటే ఆవిడ ఈ వ్రతాన్ని ఆచరించడం వలన విగ్రహం రూపంలో ఉండే స్వామివారేమో కదిలి వచ్చారండి. గోదాదేవేమో మానవ జన్మల్లో ఉన్నారు. అలాగే స్వామివారేమో విగ్రహం రూపం నుంచి కదిలి వచ్చి అతనిలో కలుపుకున్నారనమాట. అంత శక్తివంతమైన వ్రతం అండి. ఈ భోగి రోజేంటంటే మనం 30 పాసురాలు మళ్ళీ ఒకసారి చదువుకోవాలండి. అలాగే నైవేద్యాలన్నీ కూడా చేసుకొని సమర్పించుకోవాలి. అయితే మా అక్కమ్మ మట్టుకు వాళ్ళ ఇంట్లోనే కళ్యాణం జరిపారండి. స్వామివారిది అలాగే అమ్మవారిది. ఆ వీడియో క్లిప్ అయితే నాతో షేర్ చేశారు. ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా ఆనందంగా అనిపించిందండి ఆ వీడియో చూసిన తర్వాత అయితే. నేను ఈ వీడియోలోనే ఆ బిట్ కూడా మీతో షేర్ చేస్తానండి. అంటే మా అక్కమ్మకి అడిగాను. నేను నా ఛానల్‌లో ఇలాగ యాడ్ చేసుకుంటాను అక్కమ్మ అంటే, తప్పకుండా షేర్ చేసుకో తల్లి అని చెప్పి అన్నారు. అయితే నాకైతే అంటే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఆ కళ్యాణం చూసుకుంటే కూడా. అయితే మీ అందరూ కూడా ఒక్కసారి అక్కమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్న కళ్యాణం మీరు కూడా చూసేసి స్వామివారి ఆశీస్సులు తప్పకుండా పొందుతారని నేను అనుకుంటున్నానండి.
కూడా వేశారండి. ఒక 2, 3 ప్లేస్‌లో అయితే వేసిన వీడియో క్లిప్స్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఇంట్లో ఉండే పాత వస్తువులు మనం భోగి మంటల్లో వేసేస్తాం కదా! అలాగే మనలో ఉన్న చెడ్డతనం కూడా మనం ఈ మంటల్లో కలిపేయాలి. మనలో ఉన్న చెడ్డ గుణం ఈ మంటల్లో మండిపోవాలి, కాలిపోవాలి అని చెప్పి మనం అనుకోవాలండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికొస్తాను. ఒకవేళ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.